హాయ్ వ్యూవర్స్, ట్రిపుల్ ఆర్ మూవీ ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. రేపు మార్నింగ్ ఎగ్జాక్ట్లీ 11 o'clockకి టీజర్ రిలీజ్ అవబోతుంది. ఇందులో ఒక పవర్ఫుల్ పాత్ర ఎన్టీఆర్ గారు పోషించబోతున్నారు. అదే కొమరం భీమ్ గారు. అసలు కొమరం భీమ్ ఎవరు అండ్ చరిత్ర ఏంటి, దానిపై మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఓయూ ప్రొఫెసర్ బాలకృష్ణ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. చాలామంది ఇప్పుడు ట్రిపుల్ ఆర్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడా ఈ లాక్డౌన్ తర్వాత ఎప్పుడా అని. కానీ ఎన్టీఆర్ లాంటి వ్యక్తి ఈరోజు కొమరం భీమ్ పాత్ర పోషిస్తున్నారు ఇందులో. అసలు ఎవరు ఈ కొమరం భీము, ఏంటి ఆయన చరిత్ర? సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ వీరులు, తెలంగాణ యోధులు చరిత్రలో ఎన్నో రకాలుగా గుర్తుండిపోయే తమ శౌర్య ప్రతీకాలను ప్రజలకి రాకుండా, చరిత్రలో అంత గుర్తింపు రాకుండా జరిగిందనేది మరొక వాస్తవం. అందులో భాగంగానే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న కొమరం భీము. కొమరం భీము అటు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు లాగానే తెలంగాణలోని ఆదిలాబాద్లో జన్మించి అక్కడి గోండు ప్రజలలో, గిరిజన ప్రజలలో, ట్రైబల్స్లో ఒక వీరోచితమైన పోరాటం చేసి చరిత్రలో మరపురాని, ఎప్పటికీ తొలగిపోని ఒక చరిత్ర సృష్టించుకున్నాడు. తెలంగాణ వచ్చిన తర్వాత జరుగుతున్న ఒక శుభ పరిణామాల్లో ఇది ఒకటి. ఇలాంటి గొప్ప గొప్ప యోధులు, తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళు, లేదా నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళు, తెలంగాణ ప్రజల అస్తిత్వం కోసం తమ జీవితాలు ధారపోసిన వాళ్ళందరినీ ఇప్పుడు ఈ విధంగా చరిత్రలోకి వస్తుంది. అదొక శుభ పరిణామంగా చెప్పొచ్చు. ఇప్పుడు మీరు అన్నట్టు కొమరం భీమ్ గారు 1901 అక్టోబర్ రోజు అక్కడ జన్మించారు. సహజ సిద్ధంగానే ట్రైబల్ ఏరియా, గోండులు కాబట్టి అప్పుడు ఆ ఏరియాలన్నీ చదువుకు, విద్యకు, అభివృద్ధికి చాలా దూరంగా ఉండేది. వీళ్ళు కూడా గిరిపుత్రులు, అడవి బిడ్డలు కాబట్టి అడవుల్లోనే ఉండేవాళ్ళు. ఉన్నంతలో ఆ పోడు వ్యవసాయం అంటారు, దాన్నే షిఫ్టింగ్ కల్టివేషన్ అంటారు, లేదా నార్త్ ఈస్ట్ ఇండియాలో జూమ్ కల్టివేషన్ అంటారు. అంటే అడవులను నరికేసేస్తారు, దాన్ని చదునుగా చేసుకొని అనుకూలంగా చేసి దున్నుకొని దాని మీద వచ్చే పంటలతోని తమ బ్రతుకుని ఈడుస్తుంటారు. కొంతకాలం తర్వాత ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయిన తర్వాత ఆ భూమిలో సారం తగ్గిపోతే ఆ స్థలం నుంచి మళ్ళీ ఒక ప్రదేశానికి వెళ్ళడము, అక్కడ ఈ అడవులు మళ్ళా చెక్కడము, దాన్ని జూమ్ కల్టివేషన్ అంటారు, పోడు వ్యవసాయం అంటారు. అలా చేసుకునే నేపథ్యం ఉన్న వాళ్ళ కుటుంబ వాతావరణం. వీరి తండ్రి కూడా, కాకపోతే కొంత ఆదర్శ భావాలు, కొంత అభ్యుదయ భావాలు ఉన్న వ్యక్తి ఈ మన భీమ్ గారి తండ్రి. అప్పుడు జరుగుతున్న కార్యక్రమాల్లో ఈ నిజాం ప్రభు యొక్క దురగతులు కొన్ని ఎక్కువగా ఉండేది. ఆయన అండ చూసుకొని అప్పటి జమీందారులు, ఈ జాగీర్దారులు, పట్వారీలు ఈ ప్రజల మీద, అమాయకమైన ప్రజల మీద దాడులు చేస్తూ వారికి తోచింది ఏది కనబడుతుంది దోచుకొని వెళ్ళేవారు. అడిగే పరిస్థితి లేదు అప్పుడు ఆ ప్రజలకు కూడా. ఏమిటి అంటే, అడవిలో ఈ ప్రజలు ఈ పోడు వ్యవసాయం కోసము అడవులను కట్ చేసుకుంటే, చెట్లను నరికేస్తే ఈ ఫారెస్ట్ ఆఫీసర్లు, నిజాం యొక్క ప్రభుత్వ అధికారులు వచ్చేసి ఈ పిల్లల యొక్క చేతులు, ఎవరైతే అడవులు నరుకుతున్నారో వాళ్ళ చేతులు నరికేసేవాళ్ళు, వాళ్ళ వేళ్ళను నరికేసేవాళ్ళు. వాళ్ళు చేసిందే వేదం, చేసిందే చట్టం ఆ రోజుల్లో. అలాగే ఎవరైతే ఈ ఈ గిరిజన పుత్రులు ఆ స్థలాన్ని చదును చేసి వ్యవసాయం చేసుకుని తద్వారా వచ్చిన పంటను తీసుకునే టైంలో వాళ్ళు వచ్చేసేసి ఈ పంట అంతా మాది అని చెప్పి నిజాం యొక్క మనుషులు బెదిరించేవాళ్ళు, తీసుకునేవాళ్ళు. వీళ్ళు కనుక ఎదురాడి, ఇంతకాలం మేము 6 కాలం కష్టపడ్డాము, ఈ పంట మాది కదా అంటే, లేదు మీది ఎట్లా అవుతుంది, ఈ స్థలం అంతా నిజాముది, ఇది మాదే కదా అని వాళ్ళు లాక్కు వెళ్ళేవారు. ఈ పరిస్థితులు చూసిన తర్వాత కొమరం భీమ్ యొక్క తండ్రి ఈ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టాడు. తన వాయిస్ని రైజ్ చేయడం మొదలుపెట్టాడు, ప్రశ్నించడం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలో ఇతను ఏదో విప్లవం తీసుకొస్తున్నాడు, మా ప్రభుత్వానికి లేదా మేము చేస్తున్న పాలనకు వ్యతిరేకంగా మారుతున్నాడు, అక్కడున్న ఈ గిరిజనుల లోపల ఒక రకమైన విప్లవం తీసుకొస్తున్నాడనే దుగ్ధతో అప్పటి అధికారులు, నిజాం యొక్క అధికారులు ఆయన చేస్తారు. అప్పుడు
మన కొమరం భీమ్ యొక్క వయసు సుమారు 15 ఏళ్ళు మాత్రమే ఉంటుంది. అప్పటిదాకా ఆయనకు చదువు రాదు. కాకపోతే తండ్రి చేస్తున్న కార్యక్రమాలు చాలా సునిశ్చితంగా దగ్గర నుంచి చూసేవాడు. ఆయన కూడా అర్థం చేసుకుంటున్నాడు, ఈ అడవుల్లోకి చుట్టుపక్కల ఉన్న వ్యాపారవేత్తలు వచ్చేసి వీళ్ళని ఎలా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, ఎలా మోసం చేస్తున్నారు, చాలా తక్కువ డబ్బులు ఇచ్చేసి చాలా ఎలాంటి అడవిలో నుంచి అన్ని వనరులు లాక్కపోతున్నారు, పండ్లు ఫలాలు కాయలు చెట్లు నరుక్కుంటూ వెళ్తున్నారు. వీళ్ళకి కేవలం ఏదో గంజి తాగడానికి మాత్రమే అవసరమైనంత సరుకులు ఇచ్చేవాళ్ళు. ఇది చూసి ఆయన మనసులో రగిలిపోయేది. దీనికి తోడు అటు తండ్రి కావడం చనిపోవడంతో ఈయన లోపల ఇంకా ఆవేశం పెళ్ళుకు పీకింది. ఈ నేపథ్యంలో ఈయన కూడా రోజు పరిశీలిస్తున్నాడు, రకరకాల సమస్యలు వింటున్నాడు, కొంత యాక్టివ్ అయ్యాడు. చిన్న వయసులోనే అక్కడ సమస్యలు పరిష్కరించడానికి నడుం కట్టాడు. ఈ నేపథ్యంలోనే ఒకసారి ఈ నిజాం యొక్క అధికారులు కొందరు వచ్చేసి అక్కడ కొంత గొడవలు చేస్తున్నారు. అక్కడున్న ఈ ఎవరైతే పోడు వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళ యొక్క సామాగ్రిని వస్తువులని ఎత్తుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న జరిగిన ఆ గొడవలో ఈయన కూడా కొమరం భీమ్ కూడా పాల్గొనడం జరుగుతుంది. అతను అక్కడ ఉన్న వాళ్ళని వ్యతిరేకిస్తాడు. మీరు ఎందుకు వచ్చారు, మేము ఎందుకు ఇవ్వాలి, మీకు ట్యాక్స్ ఎంత కట్టాలి, ఇదంతా మాదే కదా అని గొడవ చేస్తుంటే ఈ నేపథ్యంలో వాళ్ళు ఈ గోండ్లను అమాయకులైన వాళ్ళను రకరకాల దుర్భాషలు ఆడడము, వాళ్ళను చాలా అవమానకరంగా తిట్టడం మొదలు పెడతారు. అంతేకాకుండా అక్కడ ఉన్న వాళ్ళని కొంతమంది మీద చేయి వేసుకోవడము, దురుసుగా ప్రవర్తిస్తుంటే అది చూసి తట్టుకోలేని మన కొమరం భీము దాంట్లో ఉన్న ఒక తహసీల్దార్ని, అతను నిజాం యొక్క దగ్గరి వ్యక్తి అన్నమాట, అతన్ని చంపేసేస్తాడు అక్కడనే. చేయడంతో ఇది అనుకోకుండా జరిగిన పరిణామంతో వెంటనే ఏం చేయాలో అర్థం కాక వెంటనే ఆ అడవిలో నుంచే నడుచుకుంటూ చంద్రపూర్కి వెళ్ళిపోతాడు కొమరం భీమ్. చంద్రపూర్కి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో అర్థం కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఆయన విఠోబా అని ఒక మహానుభావుడు ఈయనకు పరిచయం అవుతాడు. ఆ విఠోబా ఏమిటి అంటే మహారాష్ట్రీయన్ అయినప్పటికీ కూడా చంద్రపూర్లో ఉండి నిజాం రాజు పాలనకు వ్యతిరేకంగా పోరాడుతుంటాడు. ఆయన ఒక దినపత్రికను, ఒక మాసపత్రికను నడిపిస్తూ ఉంటాడు. సాహిత్యపరంగా ప్రజల్లో చైతన్యించడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఈ పత్రిక ద్వారా నిజాం యొక్క అకృత్యాలను బయటగట్టడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఆయన దగ్గర ఈ మన కొమరం భీం కొంతకాలం షెల్టర్ తీసుకుంటాడు. ఆ షెల్టర్ తీసుకొని ఆయన దగ్గర ఉన్నంత రోజుల్లోనే హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ ఈ 3 భాషలు నేర్చుకుంటాడు. 3 భాషలు నేర్చుకున్నాడు. 3 భాషలు చదువుకోలేదు. అంతదాకా ఏమాత్రం చదువు సంధ్యలు లేని వ్యక్తి అక్కడ ఈ చంద్రపూర్లో ఉన్నప్పుడు విఠోబా గారి యొక్క ప్రోద్బలం వల్ల 3 భాషలు నేర్చుకుంటాడు. 3 భాషలు నేర్చుకున్న ఈ నేపథ్యంలో కొంతకాలానికి నిజాం యొక్క కన్ను, ఆ ప్రభుత్వం యొక్క కన్ను ఈ విఠోబా యొక్క ప్రెస్ మీద పడడము, ప్రెస్ను మూసేయిస్తారు. మూసేయించిన తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ లోపల ఈయన కోసం కూడా నిజాం యొక్క ప్రజలు, ఎందుకంటే ఆల్రెడీ ఒక కేసు ఉంది కాబట్టి ఆయన కోసం వెతుకుతూ ఉంటారు. ఈ విషయం తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఏం చేయాలి, ఇక్కడ ఉంటే బాగుండదు, వెంటనే ఏదో ఒక రకంగా ఇక్కడి నుంచి తప్పించుకొని పోవాలి అనే ఉద్దేశంతో ఆ రోజుల్లో అప్పుడు అక్కడి నుంచి చంద్రపూర్ నుంచి అస్సాం వైపు వెళ్తున్న ఒక ట్రైన్లో పడి వెళ్ళిపోతాడు. అంతే, ఎక్కడికి ఏమిటని ఆలోచించలేకుండా వెళ్ళిపోతాడు. దానికి ఒక నేపథ్యం కూడా ఉంది. మంచిర్యాలలో ఒక మిత్రుడు, ఆయనకు ఒకతను పరిచయమైన వాడు ఉంటాడు. ఆయన ఈ మనం కొంతకాలం తప్పించుకొని పోవడానికి అస్సాంలో టీ ప్లాంటేషన్లో పనిచేద్దామని చెప్పి ఉంటాడని ఒక కథ వినిపిస్తుంది. అది ఎంతవరకు నిజమో మనం కనుక్కోవాల్సింది. సరే, అక్కడికి వెళ్తాడు. అస్సాంలో తేయాకు పరిశ్రమలో పనిచేస్తాడు. అక్కడ ఎందుకంటే నాయకుడు అనేవాడు ఎక్కడ ఊరుకోడు, ఆ లక్షణాలు బయట వస్తూనే ఉంటాయి. అక్కడ కూడా దాదాపు ఇలాంటి ఎక్స్ప్లాయిటేషన్ అంటే ఈ కార్మికులను దోచుకునే లక్షణాలు ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా ప్రశ్నించడం మొదలు పెడతాడు. అక్కడ కూడా చిన్న చిన్న ఘర్షణలు, అక్కడ కూడా గొడవలు అవుతున్నాయి. అక్కడ కూడా ప్రజలు ఈయనకు మద్దతు పలకడము, అక్కడ కార్మికులు ఈయనకు అండగా ఉండడము, ఇవన్నీ చూసిన తర్వాత అక్కడ ఉన్న వ్యతిరేకులు ఇంకా అప్పుడు కూడా అక్కడ కొంతమంది కలిసి అప్పుడు బ్రిటిష్ వాళ్ళకు కూడా అక్కడ ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా ఈయన మీద దాడులు చేద్దామని ప్రయత్నం చేస్తున్నప్పుడు పట్టుకుంటారు. అరెస్ట్ చేసి ఈయన జైల్లో పెడతారు. జైల్లో పెట్టిన తర్వాత ఒక 4 రోజులలో జైల్లో నుంచి ఎవరు చూడకుండా తప్పించుకుంటాడు, బయటకు వస్తాడు. బయటకు వచ్చి ఆ రైల్వే స్టేషన్ నుంచి ఒక ట్రైన్ పోతుంటుంది, గూడ్స్ ట్రైన్. ఆ గూడ్స్ ట్రైన్ మీద పడి రాత్రికి రాత్రే అక్కడి నుంచి పారిపోయి మళ్ళీ వచ్చేసి దాదాపు మళ్ళీ ఈ చంద్రపూరు బలార్షా దగ్గరికి వస్తాడు. బలార్షా మహారాష్ట్రలోని బలార్షా వస్తాడు. బలార్షా వచ్చిన తర్వాత అక్కడికి తన తల్లి, తన బంధువులు, ఇంకా కొందరు
వాళ్ళందరినీ సమీకరించుకుంటాడు. సమీకరించుకున్న తర్వాత ఇంకా ఆయన హృదయం జరించిపోతుంది. ఇంకా ఇంకా గతంలో కంటే కూడా ఎక్కువయ్యాయి ఈ నిజాం యొక్క దుర్మార్గాలు. ఇంకా ప్రజల్ని హింసిస్తున్నారనే విషయం తెలిసిపోయింది. హృదయం బద్దలవుతుంది, ఆయనకు రగిలిపోతుంది. ఏం చేయాలో అర్థం కాదు, ఎలా చేయాలని చెప్పేసి ఈ లోపల కొంత అదును చూసుకొని ఎవరు గుర్తుపట్టకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఇక్కడే ఈ మనం జోడేఘాట్ దగ్గర ఉన్న ప్రాంతంలో లచ్చు పటేల్ అని ఒక అక్కడి పట్వారి లోకల్ లీడర్ ఆయన, మనం ఇప్పుడు జమీందార్ లాగా అనుకోవచ్చు. ఆయన దగ్గరికి వస్తాడు. వచ్చేస్తే ఆయన కూడా ఈయనకు ఆశ్రయం ఇస్తాడు. ఈయన సంగతి తెలిసి గతంలో జరిగిన ఇన్సిడెంట్లన్నీ తెలిసినప్పటికీ కూడా ఈయనను దగ్గరికి తీసి పెట్టుకుంటాడు. పెట్టుకున్న నేపథ్యంలో ఈ లచ్చు పటేల్కి అక్కడ ఆసిఫాబాద్ అనే ప్రాంతంలో ఉన్న ఒక ఇన్స్పెక్టర్కి అమీన్ సాబ్ అనే వాళ్ళు ఆ రోజుల్లో. ఆ అమీన్ సాబ్కు ఈయనకు కొంత ఆస్తిపరమైన కొంచెం గొడవలు ఉండేవి, సమస్యలు చాలా ఉన్నాయి. అది చాలా తీవ్ర స్థాయికి వెళ్ళాయి. ఎందుకంటే ఈయనేమో ల్యాండ్ లార్డు, ఒక జమీందార్ లాగా, ఆయన నిజాం యొక్క ఇన్స్పెక్టరు. కాబట్టి రెండు సమవుజ్జీలే. ఏం చేయాలని చెప్పి అక్కడున్న ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ గొడవల గురించి తెలుసు కాబట్టి చాలా అదొక సెన్సేషనల్ ఇష్యూ లాగా అయిపోయింది. ఇప్పుడు కదా మనం చైనా అమెరికా మధ్యన ఎలా అయితే అభిప్రాయ భేదాలు చూస్తున్నామో అలాగే అనుకోవచ్చు. ఆ విషయం అందరికీ తెలుసు ఆ రోజుల్లోనే, అంటే పేపర్ లేకపోయినా, టెలిఫోన్లు, మెసేజ్, మీడియా లేకపోయినా. ఈ నేపథ్యంలో మన భీమ్ ఏం చేస్తాడంటే, ఈయన కనుక ఆయనను అమీన్ సాబ్ని తర్వాత ఈ లచ్చు పటేల్ మధ్యన ఒక సమన్వయంగా కూర్చోబెట్టి ఆ ఇద్దరు సమస్యను పరిష్కారం చేస్తాడు. గొడవ లేకుండా, కొట్లాడుకోకుండా, ఇంకా హద్దులు మీరకుండా. అది చేసేసరికి ఆ ఏరియాలో, ఈ ముఖ్యంగా జోడేఘాట్ ఏరియాలో, ఈ ప్రాంతం లోపల ఈయన ఒక ఓవర్ నైట్లో చాలా పాపులర్ అయిపోయాడు. ఇంత గొప్ప ఎవరూ చేయలేని పనిని ఎన్నో ఏళ్ళ నుంచి సతమతం ఉన్న ఈ సమస్యను ఈయన ఒకటే రోజులో సాల్వ్ చేశాడు అనేసరికి ఇంకా ఈయన పేరు ప్రాముఖ్యంలోకి వచ్చింది. వచ్చినప్పుడు సహజంగానే ఈయనకు కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడము, ఈ యువకుల లోపల ఈయనకు క్రేజ్ రావడము, చాలామంది ఈయన వెనుక ఉన్నప్పుడు ఇతను పాపం ఆ పటేల్ ఎవరైతే లచ్చు పటేల్ ఉన్నారో ఆయన కూడా ఏం చేస్తాడంటే ఈయనకు ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేయడము, ఇలాగా కూడా ఈయన వెల్ఫేర్ కూడా చేస్తుంటాడు. కొంత స్థలం ఇచ్చేసి ఆ స్థలాన్ని పంటలు పండించుకోమని చెప్పడము. ఈ నేపథ్యం లోపల ఈ రోజు పెరుగుతున్న నిజాం యొక్క దుర్మార్గాలు, దుష్టత్వాలు ఈయన చూసి సహించలేక ఎక్కడికక్కడ ప్రశ్నించడము, గొడవ చేయడం మొదలవుతున్నప్పుడు ఈయనను అణచడానికి, ఈయనను కంట్రోల్ చేయడానికి నిజాం దగ్గర నుంచి కొంతమంది ప్రత్యేకమైన అధికారులు ఆయన పంపిస్తాడు. నిజాం తన దూతల్ని పంపించి ఈయనను చేస్తుంటే చివరికి ఒకానొక దశలో ఏమనుకుంటాడు కొమరం భీమ్, వీళ్ళతో మాట్లాడేందుకు నేను వెళ్ళిన ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో నేను డైరెక్ట్గా వెళ్ళేసి నిజాం ప్రభువుతోనే మాట్లాడతాను, ఆయనను కన్విన్స్ చేస్తాను. ఈ నేపథ్యం లోపలనే ఏమంటున్నాడు ఈ కొమరం భీమ్ ఏమంటాడంటే, కొత్తగా ఏమంటాడంటే జల్ జమీన్ జంగల్ లేదా జల్ జంగల్ జమీన్, అంటే అడవిలోని నీరు మావే, అడవిలోని అడవి మాదే, అడవిలోని భూమి మాదే అనే ఒక ఈ కొత్త స్లోగన్ తీసుకొని ఈ గిరిపుత్రులు, అడవిలో నివసించే ఈ మనుషులందరికీ మేమే, మాకే హక్కు, మాది ఒక ప్రత్యేకమైన ల్యాండ్, మాకే స్వతంత్ర ప్రతిపత్తి ఉండాలి అనే ఒక రకమైన ఆర్గ్యుమెంట్ ముందుకు పెడతాడు. ఇది ముందుకు పెట్టి దీన్ని తను నిజాంతో కూడా ఒప్పిస్తాను అనే ఉద్దేశంతో ఇటు హైదరాబాద్కు వస్తాడు. వచ్చేసి నిజాం అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తాడు. కానీ నిజాం ప్రభు దగ్గరని ఆయనకు కలిసే అవకాశం రాకపోతే ఇంకా మాట్లాడాల్సింది ఏమి లేదు, ఇంకా ఉండి లాభం లేదని చెప్పి వేరే మార్గం లేదని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాడు. ఆదిలాబాద్ జిల్లాలోకి తన అటవీ ప్రాంతంలోకి వెళ్తాడు. వెళ్ళి తనతో పాటు ఒక 12 మంది యువకుల్ని, అగ్గి బరాటా లాంటి మంచి ధైర్యము, నమ్మకము, కమిట్మెంట్ ఉన్న వాళ్ళని ఒక 12 మంది యువకులతోని ఒక సైన్యంలాగా తయారు చేస్తాడు. చేసిన తర్వాత ఎవరైతే ఈ నిజాం తరఫున ఈ గ్రామాల్లోకి వస్తున్నారో, అడవిలోకి వస్తున్నారో, ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నారో, సతాయిస్తున్నారో వాళ్ళ మీద దాడులు మొదలు పెడతాడు. ఇది గెరిల్లా యుద్ధంలాగా చేస్తుంటాడు. ఈ గెరిల్లా యుద్ధంతో ఒక సడన్గా నిజాంలో వణుకు మొదలైంది. ఇదేమిటి, ప్రశాంతంగా ఉన్న నా అడవిలో, నా రాజ్యంలో కొత్తగా ఇదేమిటి అని చాలా కంగారుగా ఉంటాడు. అసలు అర్థం కాదు ఇలా జరుగుతుంది. దీనికోసము ఈయన ఏం చేస్తాడు, మభ్యపెట్టి కొందరిని పంపిస్తాడనమాట. మోసం చేసేసి
మేము మీతో మాట్లాడతాము, చర్చల ద్వారా మేము మీతో పరిష్కరిస్తాము, కాబట్టి మనం మాట్లాడుకుందాము అని వాళ్ళు వేగుల ద్వారా మధ్యవర్తుల ద్వారా పంపిస్తే ఈయన నమ్మకుండా ఏమంటాడంటే కొమరం భీం, మీరు ఎవరైతే ఇంతవరకు అరెస్ట్ చేశారో మా మనుషుల్ని రిలీజ్ చేయండి, మా స్థలాలు ఏవైతే మీరు తీసుకున్నారో దోపిడీ చేశారో మా వనరులు అవి మాకు ఇచ్చేయండి, అప్పుడే మాట్లాడదాం, అప్పటిదాకా మాట్లాడము అంటారు. ఈ జరుగుతున్న నేపథ్యంలో ఎవరికి లొంగడు, వాళ్ళు అరెస్ట్ చేద్దాం అనుకుంటారు మోసపూరితంగా, కానీ దొరకడు. ఈ నేపథ్యంలోనే ఏం చేస్తుంటారంటే ఈ జోడఘాట్లో ఒకరోజు 1940 సంవత్సరం 27 అక్టోబర్ ఆ రోజు సడన్గా పొద్దున లేచేసరికి చాలామంది ఆడవాళ్ళు చూస్తుంటారు ఆ చుట్టుపక్కల గ్రామాల లోపల నుంచి ఈ నిజాం యొక్క సైన్యము ఎంటర్ అవుతుందని. ఏం చేయాలో అర్థం కాదు. అప్పటిదాకా ఈయన అప్రమత్తంగా లేడు కొమరం భీం. తను ఊహించలేదు ఇలాంటి దాడులు జరుగుతుందని చెప్పి. తనతో పాటు కేవలం ఒక 15 మంది మాత్రమే సాయుధులు ఉన్నారు. తమ తుపాకులు తీసుకొని ఆ గుండ్లు నింపుకొని తమ కత్తులు కటారులు తీసుకునే లోపలనే ఈ సైన్యం వచ్చేసి మీద పడుతుంటే ఇంకా వాళ్ళు వెనక్కి చూడకుండా ఇంకా జీవితం అది గెలవడమో లేకపోతే చనిపోవడమో, జీనా హై యా మరణా హై అనే ఉద్దేశం మీద పోరాడుతున్న నేపథ్యంలోనే చివరికి ఈ నిజాం యొక్క సైనికులు ఆయనను పట్టుకుంటారు ప్రాణాలతో. పట్టుకున్నాక చివరికి ఎంత భయపడ్డారు నిజాం సైనికులు అంటే, ఈయనను గనక 2 తుపాకు గుండ్లో 3 తుపాకు గుండ్లలో చంపేస్తే మళ్ళీ ఎక్కడ లేచి వస్తాడు, అసలు చస్తాడా చావడు అనే ఉద్దేశంతో ఈయన ఒళ్ళంతా జల్లెడలాగా చేసేసి అసలు ముఖాన్ని గుర్తుపట్టలేనంత హింసించి ముఖంలో కూడా తుపాకు గుళ్ళను దించి చాలా క్రూరంగా, అమానవీయంగా, చాలా బాధాకరంగా చంపేసి, దాంట్లో ఇంకో కారణం ఏంటంటే అక్కడ ఎవరైనా ఇంకొక విప్లవకారుడు వస్తే మీకు కూడా ఇదే గతి పడుతుంది అనే ఒక సంకేతం కూడా కావచ్చు. అంతే, ఈయనను కాకుండా ఇంకా ఈయనతో పాటు నా 15 మందిని చాలా అమానవీయంగా చంపేసి, చాలా క్రూరంగా చంపేసి వాళ్ళని చివరికి వాళ్ళ శవాలను కూడా ఏమాత్రం మర్యాద లేకుండా ఒకరిపైన ఒకరి శవాలు పడేసేసి అంటే కాల్చేసరికి అక్కడున్న ఈ గిరిపుత్రులకు గోండులకు ఆవేశం కట్టలు తెంచుకొని ఆ రాత్రి అంతా ఆ గిరులు కొండలు కోనలన్నీ మార్మోగేలాగా కొమరం భీం అమర్ హే, కొమరం భీం అమర్ హే, జల్ జంగల్ జమీన్ హమారా హే అని ఇట్లా స్లోగన్ చేసుకుంటూ ఆ రాత్రి అంతా గడిపి ఆ తర్వాత కూడా ఒక పెద్ద సైన్యంలాగా తయారైపోయి వాళ్ళందరూ మన నిజాం మీద దాడికి కొనసాగుతూ కొంతకాలం జరుగుతుంటుంది. కానీ చివరికి నిజాం సైన్యము అత్యంత ఆధునికమైన ఈ వెపన్స్ ఉండడము, తుపాకులు ఉండడము, తర్వాత ఇట్లాంటి కార్యక్రమాలు. ఇంకొక విషయం చెప్పాలి, ఇక్కడ ఎప్పుడైతే అక్కడ తేయాకు తోటల నుంచి రైల్లో తప్పించుకొని ఇక్కడికి వస్తాడో బలార్షాకి వచ్చినప్పుడు, బలార్షాలో ఉన్నప్పుడు ఆయన 1920 ప్రాంతంలో అక్కడ అల్లూరి సీతారామరావు చేస్తున్న పోరాటాలు కూడా ఈయనకు తెలుస్తుంది. ఈయన చాలా ఉత్సాహం పొందుతాడు ఆయన దగ్గర నుంచి. అంటే నాలాగా ఇంకొకరు ఎక్కడనో చేస్తున్నారు, నేను కూడా ఈ పోరాటం చేయాలి అనేది కూడా వారికి. కొమరం భీం గారు అల్లూరి సీతారామరాజు గారు ఆ టైంలో ఎప్పుడైనా కలుసుకున్నారంటారు? కలుసుకునే అవకాశం లేదు. కానీ ఉద్యమం ఏంటని తెలిసింది. కానీ ఒకరి విషయాలు ఒకరికి తెలుసు. ఇక్కడ ఈయన చేస్తున్న కార్యక్రమాలు అక్కడ అల్లూరి సీతారామరాజు గారికి కూడా తెలిసి ఉంటుంది. అలాగే అల్లూరి సీతారామరాజు గారి యొక్క పోరాటం మాత్రం ఈయన ఖచ్చితంగా తెలుసు. కానీ చరిత్రలో ఎంతోమంది పోరాటాలు చేశారు. ఈరోజు కొంతమంది ఒక కొమరం భీం కానీ అల్లూరి సీతారామరాజు కానీ కొంతమంది ఇప్పటికి పాపులర్గా ఉన్నారు బాగా. కానీ ఇలాంటి వాళ్ళని తీసుకొని రాజమౌళి గారు అంటే సెన్సేషనల్ డైరెక్టర్ వీళ్ళ స్టోరీ తీసుకొని ఒక సినిమా దిగిపోతున్నారు. అంటే ఇది యాజ్ ఇట్ ఈజ్గా సినిమా ఉన్న స్టోరీ చూపిస్తారని మీరు అనుకుంటున్నారు? అంటే ఇందులో పవర్ఫుల్ ఎన్టీఆర్ గారు పోషిస్తున్నారు, రామ్ చరణ్ గారు పోషిస్తున్నారు. చరిత్రలో ఒక పవర్ఫుల్ క్యాండిడేట్లను తీసుకున్నారు. ఖచ్చితంగా ప్రముఖమైన సినీ హీరోలు నటిస్తున్నారంటేనే ఆసక్తి చాలామంది ప్రజల్లో, సామాన్యులకు కూడా, సామాన్యుల నుంచి చాలా గొప్ప వాళ్ళకు కూడా, ఐఏఎస్లు అంటేంది, మంత్రులు అంటేంది, ఎమ్మెల్యేలు అందరికి కూడా, సినిమా యాక్టర్లకు కూడా ఒక ఆసక్తి వస్తుంది. కాబట్టి సాధారణంగా సినిమాలంటే ఇష్టం లేదు. ఇందాక మీరు చెప్పారు పెద్ద సినిమాలు మీరు చూడను అని, మీలాంటి కూడా ఆసక్తి కలుగుతుంది. అంతేకాకుండా ఈ మధ్య బయోపిక్ అనే ఒక ఎరా ఇది. ఈ మధ్య బయోపిక్లు చాలా అద్భుతంగా మిగతా సినిమాల కంటే కూడా గ్రాండ్ సక్సెస్ అవుతున్నాయి. కాబట్టి అందులో రాజమౌళి గారు తీస్తున్నారు కాబట్టి నాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా చాలా చక్కగా అందంగా మనం చూసేలాగా ఆకట్టుకునేలాగా తీస్తున్న నమ్మకం ఉంది. అంతేకాకుండా మీరు చెప్తున్నారు కాబట్టి గొప్ప గొప్ప ఎన్టీఆర్,
రామ్ చరణ్ గారు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రజల్ని ఖచ్చితంగా చేరుకుంటుంది. దీనిలో నేను చూసే పాజిటివ్నెస్ ఏంటంటే దాదాపు 72 ఏళ్ల తర్వాత కొమరం భీం 1940వ సంవత్సరం చనిపోయాడని చెప్పాను. ఆయన చనిపోయిన తర్వాత 72 ఏళ్ల తర్వాత 2012లో మన ట్యాంక్ బండ్ మీద, హైదరాబాద్లో ట్యాంక్ బండ్ మీద ఆయన యొక్క విగ్రహం ప్రతిష్ఠించబడ్డది. అంటే అంతకుముందు ఆయన యొక్క చరిత్ర మరుగున పడడానికి మరి కారణం ఎవరో మీరే చూడాలి, మనం ఆలోచించాలి. అదే దాదాపు 30 ఏళ్ల క్రితము అల్లూరి సీతారామరాజు సినిమా మనం కృష్ణ గారు నటించి ఎంతో సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. మరి అక్కడ మన్యం వీరుని యొక్క సినిమాను ఆ రోజుల్లో చరిత్రకు తీసుకొచ్చినప్పుడు అదే సమయంలో దాదాపు అంతే ప్రధాన పాత్ర వహించి అంతే గొప్ప డైనమిక్గా ఒక రివల్యూషనరీగా ఒక సమాజ స్థాపన కోసం నడుము కట్టిన ఒక గొప్ప వీరుని యొక్క చరిత్ర మరి ఇంతకాలము వెనక్కిపోయింది. కానీ ఈ రోజైనా ముందుకు వస్తున్నందుకు నిజంగా నేను అభినందిస్తున్నా. ఇక్కడ మరొక విషయం చెప్పాలి. ఈ కొమరం భీం చనిపోవడానికి కారణం ఏమిటంటే ఆయనతో పాటు ఉన్న తన గోండు సోదరుడు ఒకడు కుర్దూ పటేల్ అనే వ్యక్తి ఈ నిజాం సైన్యంతో లోపాయకారిగా లంచానికి లొంగి వాళ్ళు చూపించిన ఆశకు లొంగిపోయి ఈయన యొక్క ఆనవాళ్ళు ఎక్కడున్నాడు, ఏ పరిస్థితుల్లో ఉన్నాడు, ఏం పడుకున్నాడు, ఏం చేస్తున్నాడు అనే విషయం చెప్పి ఈయన చావు కూడా కారణమవుతాడు. అంటే విషయం ఏంటంటే మన చరిత్రలో అన్ని చూసుకోవాలి. చాలాసార్లు మనకు శత్రువులు ఎక్కడే ఉండరు, మన దగ్గరే ఉంటారు అనేది కూడా దీంట్లో మనకు ఇప్పుడు కూడా తెలుస్తుంది. అప్పటి నుంచి కూడా అదే చరిత్ర ఉంది. కాబట్టి ఈ రాబోతున్న ఈ సినిమా నేను ఆహ్వానిస్తున్నాను. కాస్త వాస్తవాలకు దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నాను. కానీ కొమరం భీం గారి మరణం కానీ ఇటు అల్లూరి సీతారామరాజు గారి మరణం గారు రెండు ఒకే విధంగా ఉంటాయి సార్. మీరు చూస్తుంటే మనం తలుచుకుంటే దాదాపు ఒకేలాగా ఉన్నాయి. అదే వీరోచితంగా ఉంది. గమ్మతైన విషయం ఏంటంటే ఇద్దరు వీరోచితంగా వీరులు. తర్వాత 39 ఏళ్ల వయసులోనే కొమరం భీం చనిపోవడం జరిగింది. చాలా చిన్న వయసు. అసలు జీవితంలో ఇంకా ఎదిగి ఉండాల్సినంత గొప్ప స్థాయికి రావాల్సిన అదే కరెక్ట్ టైం. ఆ టైంలోనే అటు అల్లూరి సీతారామరాజు కూడా దాదాపు చిన్న వయసులో చనిపోయారు. కాబట్టి ఒక విధంగా చెప్తే ఇద్దరి జీవితంలో కూడా సామీప్యత ఉంది. ఇద్దరి పోరాటంలో, ఇద్దరి జీవిత విధానాల్లో కూడా ఇద్దరు కూడా అడవులో నుంచి వచ్చారు. ఇద్దరు కూడా అక్కడ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఆయన పోరాడితే ఇక్కడ నిజాంకి వ్యతిరేకంగా పోరాడు. తర్వాత ఇక్కడ కూడా ఈయన గిరిపుత్రులతో కలిసి ఒక గెరిల్లా పోరాటం చేశారు. ఆయనేమో అక్కడ మన్యం వీరులతో తయారుతో ఒక పెద్ద సైన్యం తయారు చేశాడు. కాబట్టి మంచి రోజులు వస్తాయి. ఇప్పుడున్న యువత చరిత్రను మర్చిపోతుంది సార్. కానీ ఈ అల్లూరి సీతారామరాజు కానీ కొమరం భీం కానీ వీళ్ళని ఇన్స్పైర్ తీసుకొని ఇప్పుడు యువత ఏం నేర్చుకోవాలంటారు? యువత ఈ రోజుల్లో ఒక స్వచ్ఛమైన సమాజం కోసం, 10 మందికి మేలు జరిగే సమాజం కోసం, అంతరాలు లేని సమాజం, అందరూ సంతోషంగా సుఖ సంతోషాలతో అందరూ ఆనందంగా గడిపే రోజులు. అటు రైతులు 3 పూట్లు ఈరోజు ప్రపంచానికి అన్నం పెడుతున్న రైతులకు తిండి లేని రోజులు ఉన్నాయి మన తెలంగాణలో. సరే, ఇటీవల కాలంలో కొంతకాలం మారుతుందని అనుకుంటున్నాము. ఆ మంచి రోజులు రావాలి. మన యువకులు కూడా సొంత లాభం కొంత మానుకొని మనం జీవితంలో చదువుకోవచ్చు, ఉద్యోగం సంపాదించుకోవచ్చు. మీరు ఏ స్థాయిలో ఉన్నా, ఏమంటాము, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడున్నా మన తోటి వారికి, మనతో కొంత అడుగు వెనక ఉన్న వాళ్ళకి మనం కొంత సహాయం చేయాలి. జీవితంలో మన కోసం మనం బ్రతుకు కాదు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ జీవితం, వాళ్ళలో కొంత మనం ప్రభావితం చేసి వాళ్ళ ఆనందాలు చూడగలిగితే అది గొప్ప విషయం. ఈ ఇద్దరి జీవితాలు కూడా అంతే. వాళ్ళ కోసం వాళ్ళు బతకాలనుకుంటే, వాళ్ళు కనుక ఆ రోజుల్లో ఉన్న అధికారులతో లాలూచి పడాలనుకుంటే వాళ్ళు ఈ పాటికి హ్యాపీగా జమీందారు లాగానే బతుకుండేవాళ్ళు. కానీ వాళ్ళు తమతో పాటు బాధపడుతున్న సమాజానికి, ఆ ప్రజలకు మేలు చేద్దాం అనుకున్నారు. అలాంటి వాళ్ళు చనిపోయినా కానీ ప్రజల గుండెల్లో చిరస్థానం ఎప్పటికి ఉండిపోతారు, చరిత్రలో నిలిచిపోతారు. మన యువత ప్రాణాలు ఇవ్వమని అడగట్లేదు, ప్రజల కోసం కొంత పనిచేసి ప్రజల హృదయాల్లో స్థానం పొందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ.